ప్రజా టీవీకి స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. ప్రముఖుల చిత్రాలు చరిత్రతో వినూత్నంగా అసెంబ్లీ క్యాలెండర్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీడీఓ జవహర్ బాబును పరామర్శించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. బనగానపల్లెలో ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా మెగా ర్యాలీ పాల్గొన్న మంత్రి బీసీ, జిల్లా కలెక్టర్ రాజ్కుమారి, ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా. నంద్యాల జిల్లాలో అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు అందిస్తామన్న న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్. మహానందీశ్వర స్వామి వారి దేవస్థానంలో ఘనంగా జరిగిన శ్రీ స్వామి అమ్మవారి పల్లకి సేవ. నంద్యాలలో త్వరలో టిడ్కో లబ్ధిదారులందరికీ ఇళ్లను అందిస్తామన్న న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్. వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్ లో పాల్గొని ఆయుధాల నైపుణ్యాలను పరీక్షించిన నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా. బనగానపల్లి నియోజకవర్గంలోని లింగంబోడు దేవుని మాన్యం భూముల సమస్యలను వారం రోజులలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా ఆనాటి రాజ్యాంగ రచనలో భాగస్వాములైన తెలుగు ప్రముఖులను స్మరించుకునేలా 2025వ సంవత్సరానికి రూపొందించిన నూతన క్యాలెండర్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉండవల్లిలోని తన నివాసంలో ఆవిష్కరించారు. క్యాలెండర్లో ప్రచురించిన ఒక్కో ప్రముఖుడి గొప్పతనాన్ని ముఖ్యమంత్రి ఈ కార్యక్రమంలో మరోసారి గుర్తు చేశారు. సైమన్ గో బ్యాక్ అంటూ తెల్లదొరలను ఎదిరించి స్వాతంత్ర ఉద్యమంలో తెగువ చూపిన తెలుగు ధీరుడు శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు భారత రాజ్యాంగ రచనలోనూ అంతే చొరవ కనబరిచారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శ్రీ టంగుటూరి రాజ్యాంగంలోని ప్రధానమైన స్థానిక సంస్థలు, గవర్నర్ విచక్షణ అధికారాలు వంటి అంశాలను రూపొందించడంలో సహాయ సహకారాలు అందించారని కీర్తించారు. అలాగే శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్య రాజ్యాంగ సభ సంప్రదింపుల కమిటీలో సభ్యుడిగా సేవలు అందించారని, ఢిల్లీలో పరిపాలన, శాసనసభ వ్యవస్థపై సిఫారసులు చేసిన కేంద్రపాలిత ప్రాంతాల కమిటీకి నేతృత్వం వహించారని ముఖ్యమంత్రి చెప్పారు. వైసీపీ నేతల దాడిలో గాయపడి కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీడీఓ జవహర్ బాబును రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరామర్శించారు. కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. దాడి ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జవహర్ బాబుకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. ఎంపీడీఓకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆసుపత్రి వర్గాలను ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ కుటుంబ సభ్యులను సైతం డిప్యూటీ సీఎం కళ్యాణ్ పరామర్శించి ధైర్యం చెప్పారు. లేదు మేము మాట్లాడుతాం, మేము చూసుకుంటాం ధైర్యం. నేను మాట్లాడుతున్నాను, నన్ను సరైన యాక్షన్ తీసుకుంటాను. ఈ సంఘటన వల్లే సార్ మీకోసం స్పెషల్ గా వచ్చాము. వేరే పని లేదు, మామూలుగా ప్రెస్ స్టేట్మెంట్కో దేనికో రావాలా మీకు నేను మీకు అండగా ఉండటానికి వచ్చాను. బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్లాస్టిక్ రహిత సమాజం కోసం మెగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ అదిరాజ్ సింగ్ పాల్గొన్నారు. శనివారం బనగానపల్లెలోని మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఇందిరమ్మ దంపతుల ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వ్యతిరేకంగా మెగా ర్యాలీని నిర్వహించారు. ప్లాస్టిక్ రహిత బనగానపల్లె లక్ష్యంగా నా బనగానపల్లె నా ఆరోగ్యం పేరుతో నిర్వహించిన మెగా ర్యాలీలో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా, ఎస్సీ అదిరాజ్ సింగ్ రాణా తదితరులు పాల్గొన్నారు. ఈ మెగా ర్యాలీకి వేలాదిగా తరలివచ్చిన ప్రజలు, విద్యార్థులు, యువకులు, కార్యకర్తలు, ప్రముఖులు ప్లాస్టిక్ వ్యతిరేకంగా నినాదాలతో ర్యాలీని హోరెత్తించారు.
ఈ సందర్భంగా ప్లాస్టిక్ వ్యతిరేకంగా ఏకే అనిల్ టీం వాళ్ళు చేసిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. అలాగే ప్రభుత్వ పాఠశాల విద్యార్థినీలు చేసిన నృత్యం అందరినీ అలరించింది. వారికి ప్రోత్సహిస్తూ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి 10,000 రూపాయలు బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ తన సతీమణి ఇందిరమ్మ ప్లాస్టిక్ రహిత కార్యక్రమం ప్రారంభించిన తొలినాళ్లలో ఎంతవరకు దీన్ని తీసుకెళ్లగలమో ఆలోచనలు ఇప్పటికీ ఆమె ఎంతో పట్టుదలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల్లో అవగాహన తీసుకురావడం ప్రతి మహిళకు ఇది ఎంతో స్ఫూర్తిప్రదాయకమన్నారు. ఏదైనా కార్యక్రమం ప్రారంభించడం విజయవంతం చేయడం అంత సులభం కాదని, మనకు ఎన్నైనా కోరికలు ఉండొచ్చు, కానీ ప్రజల సహకారం లేనిదే ఏ కార్యక్రమాన్ని కూడా ఏ ఒక్కరూ లేదంటే ఏ ప్రభుత్వం విజయవంతం చేయలేదన్నారు. ప్రజల సహకారం ఉన్నప్పుడే నా బనగానపల్లె నా ఆరోగ్యం విజయవంతం అవుతోందన్నారు. నేడు బనగానపల్లె ప్రజల్లో వచ్చిన మార్పు నాకు ప్రత్యక్షంగా కనిపిస్తోందన్నారు. గతంలో మండీ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమం పెట్టినప్పుడు వాళ్ళు ఎంతో గొప్పగా సహకరిస్తామని మాట ఇవ్వడంతో దీనికి తొలి అడుగు పడిందన్నారు. గత 2.5 నెలలుగా బీసీ ఇందిరమ్మ, శ్రీనయ్య అందరూ కలిసి ఈ ఉద్యమాన్ని ఎంతో గొప్పగా ముందుకు తీసుకెళ్లారని మంత్రి తెలిపారు. అలాగే స్కూళ్లు, కాలేజీలకు వెళ్లి సహకరించమని కోరినప్పుడు వారంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొనడంతో పాటు వారి తల్లిదండ్రుల్లో కూడా అవగాహన కల్పించడం జరిగిందన్నారు. నేడు మహిళలంతా కలిసికట్టుగా ఈ ఉద్యమాన్ని తమ ఇంటి నుంచే మొదలు పెట్టాలని సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బనగానపల్లిలో పర్యటించినప్పుడు ఎక్కడికి వెళ్లినా మురికి కాలువలు ప్లాస్టిక్తో నిండిపోయి రోడ్లపైకి చెత్త వచ్చే పరిస్థితి ఉందన్నారు. ఇది ఎన్నిసార్లు తొలగించినా మళ్లీ వచ్చే పరిస్థితి నెలకొందన్నారు. నేడు మన ఇంటి మాదిరిగా మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనే తపనతో పాటు మనకు సామాజిక బాధ్యత ఉండాలన్నారు. నేడు స్వచ్ఛ భారత్ పేరుతో ప్రధాని నరేంద్ర మోదీ, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పర్యావరణం కాపాడుకోవడం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం ప్లాస్టిక్ క్యాన్సర్ కారక భూతంగా మారిందని, గతంలో మనం ఎక్కడో ఒక చోట క్యాన్సర్ అనే మాట వినేవాళ్ళం, కానీ నేడు చాలా మంది మనకు తెలిసిన వాళ్లే క్యాన్సర్ బారిన పడిన సందర్భాలు అనేకం చూస్తున్నామన్నారు. క్యాన్సర్కు మూలమైన వ్రేళ్లు ప్లాస్టిక్కు నిర్మూలించడం ద్వారా మన ఆరోగ్యాలను కాపాడుకోవచ్చని మంత్రి స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా మాట్లాడుతూ మన చుట్టూ పరిసరాలు, ప్రభుత్వ కార్యాలయాలు, రోడ్లు, ఆసుపత్రులు, కాలువలు అపరిశుభ్రంగా ఉంటే ప్రజలు, ప్రభుత్వాలు, నాయకులు, అధికారుల వద్దకు వెళ్తారన్నారు. కానీ ఈ సమాజం మనది, మనమే ఎందుకు మన పరిసరాలను శుభ్రం చేసుకోకూడదనే ఆలోచన రావడం లేదు. ఇది నా గ్రామం, నాది అనే మన ఆలోచనలో మార్పు రావడం ద్వారానే ప్లాస్టిక్ వంటి వాటిని ఈ సమాజం నుంచి తరిమికొట్టగలమన్నారు. ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. నంద్యాల జిల్లాలో అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు అందిస్తామని న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ తెలిపారు. నంద్యాల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో అనర్హులందరికీ పప్పు, బెల్లాల మాదిరి ఇష్టానుసారం రేషన్ కార్డులు పంపిణీ చేశారని, త్వరలో వాటిని గుర్తించి అనర్హులను తొలగించి కొత్త రేషన్ కార్డులు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఎందుకు స్కీమ్స్ అన్ని ఉన్నాయి? ఎవరైతే ఎట్టడుగున ఉన్నవారు ఉన్నారు, కనీసం ఒక పూట కూడా తినేవారు కూడా ముందు వారిని గుర్తించాల. తర్వాత అంచెలంచెలుగా మీరు చూస్తూ ఉన్నారు. లోన్ కూడా ఆయన ఇచ్చింది 2,000, 3,000 పోనీకి 5 ఏళ్ళ ప్రయాణం. మనం వస్తాను 4,000 ఇస్తుంది. ఇచ్చినామా లేదా? ఒక నెల డ్యూ ఉంటే నెల డ్యూ కూడా కలిపి 7,000 ఇచ్చాం. స్వయం మేమే పాల్గొంటున్నాం ఓటు దేవస్థానే. ఫస్ట్ మనమే పాల్గొని వాళ్ళ కాడికి పోయి వాళ్ళు తట్టి లేపుతాం. ఎందుకంటే కొంచెం వాళ్ళు ఒక ఉత్సాహం వస్తుంది, ప్రభుత్వం వస్తుంది, వచ్చిన తర్వాత పెంచి ఇచ్చిందని. వికలాంగులకు 6,000 చేసినాం. ఇంకా మానసిక వికలాంగులు 15,000 చేసినాం. కిడ్నీ ఆపరేషన్లో 10,000 చేసినాం. నేను ట్రాన్సాక్షన్ వచ్చారు, చూసినారు కదా మీరంతా. వాళ్ళు కూడా ఆడుతున్నారు. వాళ్ళ జీవనాన్ని గురించి చెప్తే కళ్ళకి నీళ్ళు వస్తాయి పాపం అని చెప్పే బాధలు వాళ్ళకి చాలా బాధలు ఉంటాయి. వాళ్ళ బాధలు చెప్పడానికి తల్లికి పెట్టే పిల్లలు పాపం తల్లిదండ్రులు చూడడం లేదు. ట్రాన్సాక్షన్ తల్లిదండ్రులు కూడా ఇట్ల నుంచి బహిష్కరణ చేశారు. ఎలా బతకరా వాళ్ళు? మేము సార్ మేము అంతా చేసామా? సృష్టి మాకు చేసే కర్మ ఇది. మాకు మా అన్నదమ్ములు చూస్తే మా పరిస్థితి పక్కకి వెళ్ళిపోతారు, బంధువర్గాలు పక్కకి వెళ్ళిపోతారు. స్కూల్లో పోతే చదువుకోవడానికి రానియరు మమ్మల్ని. ఎక్కడికి పోయినా మాకు అంటరాని వాళ్ళకన్నా అధ్వానమైనాం. కాబట్టి ముఖ్యంగా మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారే మాకు గుర్తించి పాపం అనుభవుడు ఆయన మాకు ఈ పెన్షన్ మొదలుపెట్టాడు. ఇప్పుడు మాకు 4,000 ఇచ్చినా సరిగ్గా పెంచి ఇవ్వండి ఈసారి. నేను మీకు ఇండ్లు ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు గారు. 40,000 మీరు కట్టుకున్నారు, మీరు కట్టుకోండి. మీరు కట్టుకుంటూ లోన్ కట్టు తీసుకుని స్థామంతో మీరు మాట్లాడండి చెప్పారు. మేము కట్టుకుంటాం సార్, ప్రభుత్వం కూడా కొంచెం లోన్ ఇస్తే మేము కూడా ఇంకా బాగా కట్టుకుంటాం. మేము కూడా శ్రమించడానికి మా దగ్గర ఏం లేదు. మాకు పని కూడా పెంచారు.
మాకు ఎక్కడ పిలిచారో మేము ఎట్ట బతకాలి సార్ అంటున్నారు. చాలా అది వాస్తవం కదా, కరెక్ట్గా మనకు తెలిసే వాళ్ళు చెప్పడానికి వీలేదు, అంత బాధాకరమైన విషయం ఉంది వాళ్ళకి. సరే ప్రభుత్వం ఆదుకుంటాం సార్, సంతోషం. చంద్రబాబు నాయుడు గారికి మేము అక్కడ విగ్రహం పెట్టాలి అనుకునేమే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు పెడదాం, ఇప్పుడు విగ్రహాలు పెట్టడం మంచిది కాదు, ఎన్టీ రామారావు విగ్రహం పెడదాం నేను అంతే కదా. కాబట్టి చేయండి, మీరు చేసే పని చేయండి. చంద్రబాబు గారికి అడుగుదాం సార్ వచ్చినప్పుడు, మీరందరూ స్టాండ్ పోయి అడగండి, సార్ మా జీవితం ఇట్లా రకంగా ఉందని చెప్పి. నిజంగా వాళ్ళ అద్భుతమైన జీవితం వాళ్ళు చెప్తే కళ్ళకు నీళ్ళు వచ్చినారు. నంద్యాల జిల్లా నల్లమలలో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో కామేశ్వరి సమేత మహానందీశ్వరుడికి పల్లకి సేవను వేద పండితులు, అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి నల్ల కాల్వ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వేద పండితులు రవిశంకర్ అవధాని, ఆంజనేయ శర్మ, నాగేశ్వర శర్మ స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను విశేషంగా అలంకరించి స్థానిక అలంకార మండపంలో కొలువుదీర్చారు. అనంతరం గణపతి పూజ, పుణ్యవచానం, అలంకార పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాకారంలో పల్లకి సేవను వైభవంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని అధిక సంఖ్యలో భక్తులు తిలకించారు.
నంద్యాల పట్టణంలో గతంలో టీడీపీ ప్రభుత్వం నిర్మించిన 10,000 టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు త్వరలో అందిస్తామని న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ తెలిపారు. నంద్యాల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం పేదవాడి మీద కక్షతో తెలుగుదేశం పార్టీ హయాంలో నిర్మించిన ఇళ్లను పాడుబెట్టిందన్నారు. దాదాపు 350 కోట్ల రూపాయల ఖర్చుతో టీడీపీ హయాంలో నిర్మించిన ఇళ్లకు రంగులు వేసి ప్రజాధనం వృధా చేసింది, కానీ పేదలకు ఇళ్లను ఇవ్వలేదన్నారు. పైగా వైసీపీ హయాంలో లబ్ధిదారులకు ఇల్లు ఇస్తున్నట్లు ఓ పత్రం ఇచ్చి వారితో బ్యాంకుల్లో లోన్లు ఇప్పించుకొని లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వలేదన్నారు. దీనివల్ల లబ్ధిదారులకు ఇల్లు రాక బ్యాంకర్లు కంతు కట్టమని ఒత్తిడి పెడుతున్నారన్నారు. ఫలితంగా లబ్ధిదారుల ఖాతాలు ఎన్పి అవుతున్నాయన్నారు. ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని, త్వరలో లబ్ధిదారులకు బ్యాంకుల నుండి ఒత్తిడి రాకుండా చూస్తామని, అతి త్వరలో లబ్ధిదారులందరికీ ఇళ్లను అప్పగిస్తామని మంత్రి తెలిపారు. ప్రపంచ దేశాలు నవ్వుతున్నాయి. ప్రపంచంలో దేశంలో ఎవరు చూసిన వాళ్ళు పోయిన మన భారతదేశం నుంచి పోయిన పిల్లలు ఏమి తప్పించోడు దొరికాడు ముఖ్యమంత్రి. ఇట్లా పని చేసినాడు. 350 కోట్ల రూపాయలు ఉంటారుండా ఏది రంగులు కొట్టదిగా. అది త్వరలో కూడా జనవరి తర్వాత కూడా సీఎం గారు నిర్ణయం తీసుకుంటారు. లబ్ధిదారులకు ఎట్లా వాళ్ళకు బాధ్యత పేదవారు కాబట్టి వారి మీద, ఎందుకంటే ఇప్పుడు వడ్డీలు పెరిగిపోయినాయి. బ్యాంకు రుణాలు తీర్చాలా, వాళ్ళు అసలు కట్టాలా వడ్డీ కట్టాలి. పాపం అసలు కట్టలేరు, వడ్డీ కట్టలేరు. కాబట్టి ఒక నిర్ణయం కేబినెట్ లో మాట్లాడి ముఖ్యమంత్రి గారు కూడా తెలియసి ఎట్లా వాళ్ళని ఆదుకుందాం అనేది చేయాలా. ఎందుకంటే గత 5 ఏళ్ళ తర్వాత 2017-18 ఇచ్చినాం మనం, 19-18 కూడా ఇచ్చాం, 19 కూడా ఇచ్చినాం. ఎంతో ఎక్కువ వర్క్స్ అయితే కంప్లీట్ చేయలే. 500 రూపాయలు ఇల్లు పడిపోయినాయి. మన రేమన్పూర్ దగ్గర బయట కూడా నీళ్ళు పడిపోయినాయి. ఎందుకంటే లేదా ఎందుకంత ఖర్చు పెద్ద ప్రజల మీద ఏం చేశారు వాళ్ళు? ఎందుకంత వాళ్ళ మీద అంత దుర్మార్గం చర్య తీసుకోవాలన్నా? కాబట్టి దాన్ని త్వరలోనే ఎండు తీరిస్తాం. అల్లుల విషయం కూడా చాలా మీరు చెప్పారు. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి పేదవారి మీద భారం పడకుండా ఏ రకంగా ఆదుకోవాలని కూడా చర్చించి దాన్ని కూడా నిర్ణయం తీసుకుంటామని చెప్పి పేదవారి ఎప్పుడే ఉండే ప్రభుత్వం ఇది. నంద్యాల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కర్నూలు మండలం దిన్నెదేవరపాడు గ్రామం దగ్గర ఉన్న జగన్నాథ గట్టు సమీపంలోని ఫైరింగ్ రేంజ్లో జిల్లాలోని పోలీస్ అధికారులు 2024 సంవత్సరంకు గాను ఫైరింగ్ ప్రాక్టీస్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్లో పాల్గొని పిస్టల్ ద్వారా ఫైరింగ్ సాధన చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు అధికారులు తమ విధుల్లో వినియోగిస్తున్న ఆయుధాల పనితీరుపై పరిజ్ఞానం పెంపొందించుకోవాలని, ఫైరింగ్ ప్రాక్టీస్లో పోలీసుల విధుల్లో వినియోగించే ఆయుధాలతో ఫైరింగ్ చేయించారు. ఫైరింగ్లో ప్రతి ఒక్కరూ పాల్గొని మంచి మెలకువలు నేర్చుకోవాలి. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ సేవలు చాలా కీలకమని, అత్యవసర సమయాలలో ప్రజల మాన ధన ప్రాణ రక్షణకై ఎల్లవేళలా సంసిద్ధులై ఉండాలన్నారు. ఫైరింగ్లో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులను ఎస్పీ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ యుగంధర్ బాబు, జిల్లా సాయుధ బలగాల అడిషనల్ లెఫ్ట్ చంద్రబాబు, డిఎస్పీలు శ్రీనివాస్ రెడ్డి, రామంజీ నాయక్, రవికుమార్, శ్రీనివాసులు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు మంజునాథ్, శ్రీనివాసులు, నాగభూషణం మరియు జిల్లాలోని పోలీస్ అధికారులు పాల్గొన్నారు. బనగానపల్లి నియోజకవర్గంలోని లింగంబోడు గ్రామంలో దేవుని మాన్యం భూములకు సంబంధించిన సమస్యలను వారం రోజులు పరిష్కరించాలని రెవెన్యూ అధికారులకు రాష్ట్ర రోడ్లు మరియు భవనాల పెట్టుబడులు శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు.
మంత్రి క్యాంపు కార్యాలయంలో బనగానపల్లి నియోజకవర్గంలోని ఆవుకు మండలం లింగంబోడు గ్రామానికి చెందిన పలువురు మంత్రిని కలిసి తమ సమస్యను విన్నవించుకున్నారు. లింగంబోడు గ్రామంలో చెన్నకేశవ స్వామి ఆలయ భూముల రికార్డులను స్థానిక నాయకులు తారుమారు చేసి తమ పేరు మీద రాయించుకున్నారని గ్రామస్తులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. లింగంబోడు గ్రామంలోని సర్వే నెంబర్ 50లోని 7 ఎకరాల 34 సెంట్ల భూమిని సబ్ డివిజన్ చేసి 3 పేర్ల మీద ఆన్లైన్లో నమోదు చేయించుకున్నారని వారు ఫిర్యాదు చేశారు. గ్రామస్తులు అంతా కలిసి మూకుమ్మడిగా ఈ సమస్యను పరిష్కరించాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని కోరారు. దేవుడు మాన్యం భూములు దేవుడికే చెందాలని గ్రామస్తులు చెప్పడంతో దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ సమస్యపై సంబంధిత రెవెన్యూ అధికారులతో మాట్లాడిన మంత్రి వారంలోపు సమస్యను పరిష్కరించి ఆలయ భూములను దేవుడికి చెందేలా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రముఖుల చిత్రాలు చరిత్రతో వినూత్నంగా అసెంబ్లీ క్యాలెండర్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీడీఓ జౌహర్ బాబును పరామర్శించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. బనగానపల్లెలో ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా మెగా ర్యాలీ పాల్గొన్న మంత్రి బీసీ, జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి, ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా. నంద్యాల జిల్లాలో అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు అందిస్తామన్న న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్. మహానందీశ్వర స్వామి వారి దేవస్థానంలో ఘనంగా జరిగిన శ్రీ స్వామి అమ్మవారి పల్లకి సేవ. నంద్యాలలో త్వరలో టిడ్కో లబ్ధిదారులందరికీ ఇళ్లను అందిస్తామన్న న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్. వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్లో పాల్గొని ఆయుధాల నైపుణ్యాలను పరీక్షించిన నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా. బనగానపల్లి నియోజకవర్గంలోని లింగంబోడు దేవుని మాన్యం భూముల సమస్యలను వారం రోజులలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.